కుప్పం ఎంపీపీ అశ్వినికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ కుప్పం మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ధ్వజమెత్తారు. గత వైసీపీ హయాంలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పంచాయతీలో ట్రాక్టర్ను ఇంటి దగ్గర ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. నీటి ట్యాంకు సంబంధించిన స్థలాన్ని కూడా కబ్జా చేశారని, కళ్ళు లేని కమ్మని అని రైతుకు చెందిన 30 సెంట్లు భూమిని కబ్జా చేసి అక్రమంగా మురుగేశ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. అలానే రోడ్డు వైడింగ్ పేరుతో చెరువులకు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని, చెరువు ఆక్రమణ అడ్డుకున్న ఎంఆర్పీఎస్ నేతలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. ఇన్ని అవినీతి పనులు చేసి మేము ఏం చేయలేదు, పార్టీ నేతలు కక్షపూరితంగా అరెస్ట్ చేశారని ఎంపీపీ అశ్విన్ లెటర్ విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చట్టపరంగా తప్పు చేసిన వారిని ఎవరిని వదలదని హెచ్చరించారు. ఎంపీపీగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి మా సోదరి అమ్మాయికి ఏం చెప్పి అర్థం కావడం లేదు. అంటే పరిణీతి లేకుండా, ఆలోచన లేకుండా ఏదంటే అది మాట్లాడుతూ ఒక పబ్లిక్ లెటర్ ఏదో ఈరోజు రిలీజ్ చేశారంట. వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా, ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ మీద ఏదో కక్ష చర్యలు పూనుకున్నట్టుగా ఏదో వాళ్ళు పెట్టారని తెలిసింది. ఇప్పుడే మా దృష్టికి వచ్చింది. ఒకటి డైరెక్ట్గా ఎవరైతే ఈరోజు కుప్పం ఎంపీపీగా కానీ లేదు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి వైసీపీలో మండల కన్వీనర్గా ఉన్నటువంటి హెచ్ఎం మురుగేష్ కానీ, ఎంపీపీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మాయి అశ్విని కానీ, వాళ్ళందరికీ ఒకటి సూటిగా ప్రజల తరపున కొన్ని ప్రశ్నలు మేము అడగాలనుకుంటున్నాము. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వారికి ప్రజాబద్ధంగా వాళ్ళ పబ్లిక్లో వచ్చి సమాధానం చెప్పాలా, లేదంటే సాక్షాత్తు తిరుపతి గంగమ్మ గుడిలో వచ్చి సత్యప్రమాణం చేయాలి. ఈ ప్రశ్నలకు అన్నిటికీ కూడా ఏమంటే, పంచాయతీలో ఏదైతే మల్లానూరు పంచాయతీ ఉందో ఆ పంచాయతీకి సంబంధించినటువంటి ఒక ట్రాక్టర్ను, కేవలం ఒక ట్రాక్టర్ను, ఆ ట్రాక్టర్ ఏమేది పారిశుద్ధ్య పనులకు నిర్వహించే ట్రాక్టర్. సుమారు 8 నెలల కాలం పాటు ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి, రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికి అది ప్రభుత్వ ట్రాక్టర్ తెలీదా? ప్రభుత్వ ట్రాక్టర్ రాత్రిలో మాయమైపోతే పంచాయతీ ఆఫీసులో ట్రాక్టర్ మాయమైపోయింది. దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు పంచాయతీ అక్కడ కార్యదర్శిగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగస్తురాలు ఉన్నారు, పంచాయతీ కార్యాలయంలో మాయమైనటువంటి ట్రాక్టర్ ఎక్కడ ప్రత్యక్షమైందంటే హెచ్ఎం మురుగేష్ వాళ్ళ ఇంటికాడ వచ్చి ప్రత్యక్షమైంది. 8 నెలల కాలం కూడా. అంటే దాని అర్థం ఏమి అంటే, దానికి మీకు సంబంధం లేదంటారా? ఇట్లా రెడ్ హ్యాండెడ్గా ప్రజలకు సంబంధించినటువంటి, పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ను మీ సొంత అవసరాలకు దొంగతనంగా తీసుకుపోయింది వాస్తవమా కదా?